చెప్తాను. పద. అయ్యా నన్ను వదిలేండి అయ్యా, భార్య పిల్లలు ఉన్నాయ్యా. రేయ్, వడ్డీ ఎక్కడ్రా? అసలు కంటే ఎక్కువ వడ్డీనే ఇచ్చాను కదయ్యా. ఓ, వడ్డీ ఇచ్చేస్తే అసలు సంగతి వదిలేయాలా? రేయ్, ఇంకో 2 రోజుల్లో అసలు వడ్డీ కలిపి నా ఇంటికి తెచ్చివ్వాలి. రాలేదనుకో, తెచ్చిస్తానయ్యా. ఈ రోజు నీకు పడ్డ దెబ్బ రేపు నీ భార్య బిడ్డలు అందరి మీద పడుతుంది. పోరా. అయ్యా అయ్యా. రేయ్ అన్నా, నీకేం కావాలరా? వడ్డీ డబ్బులు కట్టడానికి వచ్చానన్నా. ఏంట్రా 1000 తగ్గుతోంది? వచ్చేసరి కల్పిస్తానన్నా. బయట బండి ఉంది కదా, ఉందన్నా. ఈసారి వచ్చినప్పుడు వడ్డీ కలిపిచ్చేసి బండి తీసుకుని పో. అన్నా వద్దన్నా, దాంతోనే కుటుంబం నడుస్తుందన్నా. ఏయ్, నాకు వడ్డీతోనే రా కుటుంబం నడుస్తోంది. పోరా పోరా అంటూ ఉంటే. ఎవర్రా అమ్మాయిలు? తెలియదన్నా. వ్యాపారం జరిగే చోటికి అమ్మాయిలు రాకూడదని చెప్పాను కదా. మా వెళ్ళండి అమ్మా, వెళ్ళమని చెప్తున్నారుగా. సార్ ని కలవాలి. ఏంటంట్రా? మిమ్మల్ని కలవాలంటున్నారా? రండి. ఏం కావాలి? సార్, మీకు ఇవ్వాల్సిన డబ్బులు మేము ఏదో ఒక రకంగా ఇచ్చేస్తాం. దయచేసి మా చెల్లెలు మాత్రం వదిలేయండి. తనని ఇబ్బంది పెట్టకండి సార్. రంజిత్, ప్లీజ్ రంజిత్, నన్ను వదిలేయ్. రాయ్, ఇది నీ పంచాయతీయా? అవునానా? రారా. రేయ్, ఏంట్రా ఇది? ఆ అమ్మాయి నేను లవ్ చేసుకున్నానా? నువ్వు రోజుకొకరిని లవ్ చేస్తావు కదరా, ఇప్పుడు ఇంటి వరకు ఎందుకు వచ్చింది? అసలు ఏంట్రా తనతో సమస్య? నాన్న, అందరు అమ్మాయిలా కాదు నాన్న. ఈ అమ్మాయిని నిజంగా నేను లవ్ చేశాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. ఏంట్రా వాగుతున్నావు? అవును నాన్న, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, కన్న కొడుకు అని కూడా చూడను, నరికేస్తాను నిన్ను. అసలు నీకు ఎంత పెద్ద సంబంధం తీసుకొని వచ్చానో తెలుసా? కిలోలు కిలోలు నగలు తీసుకొచ్చి కుమ్మరించడానికి కాచుకొని ఉన్నారా. దాన్ని చూస్తేనే అనా పైసలేని దానిలో ఉంది. అది నా ఇంటికి కోడ్ల. పాతేస్తా చెప్తున్నా. నాన్న, ఇది నా పరువు సమస్య. ఇప్పటి వరకు నన్ను ఎవరు వద్దని చెప్పింది లేదు. ఇది చెప్పిందంటే దీని సంగతి ఏంటో నేను చూడాలి కదా. నువ్వేం చెప్పినా సరే నాన్న, ఇది జరగాల్సిందే. రేపు నన్ను బలవంతం చేసి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టమంటే నేను కట్టనా అంటే అది మీకు అవమానం కాదా? నాన్న, వద్దు నాన్న. నాన్న, నువ్వు నన్ను కొట్టినా సరే, చంపినా సరే, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. తనతో నా పెళ్లి చెయ్యాలి. నేను అడుగుతుంది ఇదే నాన్న. నాన్న, సరే అని చెప్పు నాన్న. నేను ఒక్కడనే కదా నాన్న కొడుకుని. నా కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు. నా కోరిక మీరు తీర్చరా చెప్పండి. తీర్చి చేస్తాలే, రా. నాకు చాలా భయంగా ఉందక్క, మనం వెళ్ళిపోదాం. భయపడకుండా ఉండు, చూసుకుందాం. నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాను కదా, ఇంకేం గొడవ చెయ్యర్లే. ఏంటి పాపా, ఏదో చెప్తున్నా? అదేనండి, మీ అబ్బాయికి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇచ్చేస్తాము. మా చెల్లెల్ని కొంచెం ఇబ్బంది పెట్టద్దు అని చెప్పండి, అంతే. ఇలా చూడు పాపా, మీ చెల్లి డబ్బుల కోసం నా కొడుకుతో తిరిగి తనకు కావాల్సిందంతా కొనుక్కొని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు డబ్బులు ఇవ్వనంటే ఏంటి అర్థం? సార్, ఇవ్వము అని చెప్పడం లేదే. మరి 3 లక్షలు తీసుకుని వచ్చావా? ఇవ్వు. సార్, కొద్ది కొద్దిగా తిరిగి ఇచ్చేస్తాను సార్. మేము మిడిల్ క్లాస్. ఇప్పటికిప్పుడు అంత డబ్బుల్ని మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? మీరు డబ్బు రెడీ చేయలేరని మీకు తెలుస్తోంది కదా, అప్పుడు ఎవరితో తిరగాలి? ఎంత ఖర్చు పెట్టాలని ఒక లెక్క అనేది ఉండాలి కదమ్మా. తాహతకు మించి డబ్బులు ఖర్చు చేసేసి ఇప్పుడు అయ్యో అమ్మ అని తలపట్టుకుంటే నన్నేం చేయమంటారు? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయను. ఎలాగోలా తిరిగి ఇచ్చేస్తాను సార్. నేను నెల జీతానికి ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. మంత్లీ శాలరీ రాగానే టైం టు టైం మీకు కట్టేస్తాను సార్. అదంతా సెట్ అవ్వదు పాప. ఈరోజు సాయంత్రం వరకు టైం. 3 లక్షలు పూర్తిగా తీసుకుని వచ్చి సెటిల్ చేసే. అలా కుదరదు అంటే నీ చెల్లిని నా కొడుకుతో పెళ్లి చేయి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అక్క, మనం వెళ్ళిపోదాం అక్క, రా అక్క. ఏంటి పాప,
నా కొడుకేం తక్కువ. ఈ ఏరియాలోనే పెద్ద కుటుంబం. ఈ కుటుంబానికి కోడలుగా రావాలంటే నువ్వు పెట్టి పుట్టాలి. సార్ వద్దు సార్, మమ్మల్ని వదిలేయండి. తను నువ్వు భయపడకు సార్. మీరు మాట్లాడేది అన్యాయంగా ఉంది సార్. 3 లక్షల డబ్బులు ఇవ్వలేకపోతే మా చెల్లెలు మీ కోడలు అవ్వడం ఏంటి? డబ్బులు మేము ఏదో ఒక రకంగా ఇచ్చేస్తాం సార్. అయ్యయ్యా ఏమా, నేను ఎప్పుడు నిక్కచ్చిగానే మాట్లాడతాను. మార్చి మాట్లాడడం నాకు అలవాట్లేదు. నీకు నీ చెల్లి కావాలంటే ఈవినింగ్ లోపల మాకు ఇవ్వాల్సిన 3 లక్షలు తీసుకుని వచ్చి తీసుకుని పో. లేదంటావా నా కొడుకు ఇచ్చి చెయ్యి. అంతే అమ్మా, ఇందులో వేరే మాట లేదు. నా ఇంటికి వచ్చి ఏడవకుండా ముందు బయలుదేరండి. అసలే నీకు టైం చాలా తక్కువగా ఉందమ్మా, బయలుదేరండి. అలాగే సార్. నాన్న ఒక్క నిమిషం. ఏంటమ్మా నువ్వు? నీ చెల్లిని తీసుకుని వెళ్ళిపోతే డబ్బులకి ఎవరిదమ్మా గ్యారంటీ? డబ్బులు ఇస్తానంటున్నాను కదా సార్. ఇవ్వకుండా నువ్వు పారిపోతే సార్ నన్ను నమ్మండి, ఎలాగైనా నేను తిరిగి ఇచ్చేస్తాను. డబ్బుల విషయంలో నేను నా కన్న కొడుకును కూడా నమ్మను. నువ్వు ఒక పని చేయి, నీ చెల్లిని ఎక్కడే వదిలేసి వెళ్ళు. సాయంత్రం డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకుని పో. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? అన్యాయంగా మాట్లాడుతున్నారు. డబ్బుల కోసం నేను నా చెల్లిని ఎలా వదిలేసి వెళ్తాను? డబ్బు కావాలనుకుంటే ఏదో ఒకటి తాకట్టు పెడతాం కదమ్మా. బైక్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటే బైక్ తీసుకుంటాం. నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటే నగలు తీసుకుంటాం. మీ చెల్లెలు 3 లక్షలు డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టింది. మరి తనే కదా తాకట్టు. మీరు చెప్పిన టైంకే నేను డబ్బులు తిరిగి కట్టేస్తాను, నన్ను నమ్మండి సార్. ఎలా పాప నమ్మగలం? నీలాగా నమ్మండి అని చెప్పి పారిపోయిన వాళ్ళు వేల మందే ఉన్నారు. నువ్వు బయలుదేరు. ప్లీజ్ సార్, ఎలాగైనా నేను డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇటు చూడు పాప, నీ చెల్లెల మీద ఒక చిన్న దోమ కూడా వాలకుండా చూసుకోవడం నా బాధ్యత. నువ్వు భయపడకుండా వెళ్ళమ్మా. నువ్వు చెప్పిన టైంకి రాలేదనుకో, తను ఇక్కడే ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. ఏంటి పాప, తీసుకొని పారిపోదాం అనుకుంటున్నావా? అది అసలు జరిగే పని కాదమ్మా. ఆడపిల్లల మీద మేము చెయ్యి వేసిందే లేదు. అమ్మవారినే మేము కులదైవంగా కొలుస్తాం. అందుకనే చెప్తున్నాను, మీ చెల్లిని వదిలేసి వెళ్ళు. అక్క వద్దక్క, నాకు భయంగా ఉందక్క. నేను చెప్పిన టైంకి డబ్బులు తీసుకుని వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం జరగదు. తను తల ఎత్తు చూడు. ఆ? బంగారి ఏమైంది? ఇంకా రాలేదు. వినోద్, మేడం బంగారి ఎక్కడా? తెలీదు మేడం. కాల్ చేయి. ఓకే మేడం.